హాయ్ ఫ్రెండ్స్, తమ్నైల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుందండి. మాది గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్నాం మొన్న మా 10th క్లాస్ బ్యాచ్మేట్స్ అందరం కలిసి. ఇది గుజ్జనగూడలో ఉన్న యాష్ బాక్స్ అనే రెస్టారెంట్లో చేసుకున్నామండి. మా క్లాస్మేట్ ఒకతను ఇక్కడ మేనేజర్గానే ఉంటున్నాడు, అందుకని అక్కడే చేసుకున్నాం. వాడు చాలా డిస్కౌంట్ ఇప్పించాడండి మాకు. ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి మా క్లాస్మేట్స్ అందరూ 99% వచ్చారండి. ఒకళ్ళిద్దరు అక్కడ మిస్ అయ్యారు. స్టార్టింగ్ మా ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు మాస్టర్ గారికి దండేసి పూలేసామండి. ఇంతకీ మా స్కూల్ పేరు చెప్పలేదు కదండి. మా స్కూల్ పేరు వచ్చేసి సుజాత కాన్వెంట్ అండి. గుంటూరు శ్రీనివాసరావుపేటలో ఉంటుంది. మా సార్ వచ్చేసి సుమారు 40 సంవత్సరాల నుంచి ఈ స్కూల్ రన్ చేస్తున్నారు. మా సారు గుంటూరు జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా చేశారండి చాలా సంవత్సరాలు. కాకపోతే మా సార్ ఇప్పుడు లేరు, చనిపోయారు. అది చాలా విషాదకరమైన విషయం అనమాట. ఆయన పుట్టినరోజు నాడే ఆయన చనిపోయారండి. అది చాలా బాధాకరం. ఎందులో అయినా లేడీస్ ఫస్ట్ కదండి. అందుకే ఆడపిల్లలు మా సారి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. చూడటానికి నవ్వుతా ఉన్నా లోపల లోపల చాలా బాధపడ్డారు. సార్ ఫోటో దగ్గర వాళ్ళు ఆఖరి చూపు కూడా చూడలేకపోయారు. ఈ రెడ్ టీషర్ట్ వేసుకున్న అబ్బాయి పేరు వెంకటేష్ అండి. అతనే ఈ ఫంక్షన్ హాల్కి మేనేజరు. శ్రీకృష్ణదేవరాయల రేంజ్లో ఎంట్రీ ఇస్తున్న ఇతని పేరు సుధీర్ అండి. ఇతను గుంటూరు నార్త్ సెంటర్ బిగ్ సికి మేనేజర్ ప్రజెంట్. ఈ వీడియోలో నాతో పాటు మా ఫ్రెండ్స్ వాయిస్ కూడా యాడ్ చేశారండి. అందరూ వాయిస్లు అయితే పంపించారు, కానీ ఎందుకని యాడ్ అవ్వలేదు నాకు అర్థం కాలేదు. ఇప్పటి వరకు చూశాను, 2 అయిందండి నైట్. ఇప్పటి వరకు యాడ్ చేస్తుంటే కాలేదు. ఒక 5గురు మాత్రం యాడ్ చేశారండి. వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ మాటలోనే వినండి. ఇన్నాళ్ళ తర్వాత అందరిని చూసినందుకు చాలా సంతోషపడ్డాను, ఆవేశపడ్డాను, చివరికి నిరుత్సాహపడ్డాను. తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఈ వాయిస్ చెప్పిన అతని పేరు ప్రతాప్ అండి. ఫుల్ యాక్టివ్గా ఉండేవాడు స్కూల్లో. ఈ బ్లూ షర్ట్ వేసుకున్న అతనేనండి ప్రతాప్. జోక్గా చెప్పాడండి ఆ వాయిస్, పర్లేదు. కానీ అందరికంటే బాగా ఎంజాయ్ చేసింది ప్రతాపే అనమాట. ఇంకొకరి మాటల్లో విందాం. చాలా సంవత్సరాల తర్వాత ఇలా అందరూ కలవడం ఎంతో ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ రోజు కోసం మేము 1 ఇయర్గా వెయిట్ చేసాం, కానీ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాం. టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. కలిసినప్పుడు అందరూ ఎంత ఆనందపడ్డామో, ఎంత సంతోషపడ్డామో, అలాగే అందరూ వెళ్ళిపోతుంటే అంతే ఏడుపొచ్చింది. కుదిరితే సంవత్సరానికి ఒకసారి కానీ లేదా 2 సంవత్సరాలకు ఒకసారి కానీ కలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. మనకి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, మన అనుకున్న వాళ్ళతో మాట్లాడుతూ, మన స్నేహితులతో మాట్లాడుతూ ఉంటే అన్ని బాధలు కష్టాలు అన్నీ మర్చిపోయి మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఐ మిస్ యూ ఆల్. ఇప్పుడు మాట్లాడిన అమ్మాయి పేరు జ్యోతి అండి. బాగా ఎమోషనల్ ఫీల్ అయిపోయింది. అందరూ వెళ్ళేటప్పుడు అయితే ఏడ్చేసింది. ఇవాళ వీడియో కాల్లో కూడా ఏడ్చిందండి, అందరు గుర్తొచ్చి. చాలా మంచి అమ్మాయి, గొడవ చేయదు, చాలా సైలెంట్ అనమాట. మా ఫ్రెండ్స్ గురించి ఇంకొకళ్ళు ఏమంటున్నారో వినండి. 10th స్టూడెంట్స్ అందరూ గెట్ టుగెదర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని ఇయర్స్ తర్వాత వీళ్ళందరినీ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ వీళ్ళందరినీ చూసినా ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారన్న ఫీలింగ్ రావట్లేదు. అప్పుడు 10thలో ఎంత గొడవ అయితే చేసామో అలానే ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు మాట్లాడిన అమ్మాయి పేరు లీలావతి అండి. మన గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉంటుంది. ప్రజెంట్ పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈమె కూడా ఎమోషన్ ఫీల్ అయిపోయింది. ఏం చేస్తాం, అందరూ వెళ్ళక తప్పదు కదా. కానీ చాలా సరదాగా ఎంజాయ్ చేసామండి. ఎంత సరదాగా ఎంజాయ్ చేసామంటే అందరం పెద్దవాళ్ళు అన్న విషయం మర్చిపోయి సడన్గా చిన్నపిల్లలు అయిపోయాం అనమాట. గొడవ చేసేసాం. ఇంకొకళ్ళు ఏమనుకుంటున్నారో విందారండి. 20 సంవత్సరాల తర్వాత కలవటం చాలా 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 ఆనందంగా ఉంది. వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధపడ్డాను. మళ్ళీ అందరం తొందరలో కలవాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు మాట్లాడిన అతని పేరు మొహిద్దీన్ బాషా అండి. వీడు ప్రజెంట్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు, సివిల్ ఇంజనీర్ అనమాట. బాగా సెటిల్ అయ్యాడు. వీడు ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. అందరం కలుద్దాం బాబాయ్, మళ్ళీ ఎక్కడికైనా అవుటింగ్ వెళ్దాం అని అడుగుతున్నాడు. ట్రై చేయాలి. అలాగే మా క్లాస్మేట్స్లో ఇంకొకళ్ళు ఏమనుకుంటున్నారో విందామండి. 20 సంవత్సరాల తర్వాత అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళతో టైం స్పెండ్ చేయటం చాలా బాగుంది. చిన్నప్పుడు రోజులన్నీ గుర్తుకు వచ్చాయి. చిన్నప్పుడు ఎలా అయితే ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఎంజాయ్ చేసాము.
వెళ్ళిపోయేటప్పుడు మాత్రం చాలా బాధగా ఉంది. మళ్ళీ ఎప్పుడు కలుస్తామా అనుకున్నాం. ఇప్పుడు మాట్లాడిన అమ్మాయి పేరు జయ అండి. పైన వరుసలో మధ్యలో నుంచింది బ్లాక్ డ్రెస్ వేసుకొని. ఈ గెట్ టుగెదర్ మీటింగ్ కోసం హైదరాబాద్ నుంచి వచ్చింది. ఈమె కూడా ఎమోషనల్ ఫీల్ అయిపోయింది వెళ్ళేటప్పుడు. ఏడ్చేసింది, బాగా ఏడ్చేసింది అనమాట. మేమందరం కలిసి 20 సంవత్సరాల పైన అయిందండి. అంటే ఒకళ్ళు ఇద్దరు అక్కడెక్కడన్నా ఎప్పుడన్నా కలుస్తున్నాము. నేనైతే సగం మందికి పైగా చూడలేదు కూడా అసలు. 20 ఇయర్స్ అవుతుంది, 20 ఇయర్స్ పైన అవుతుంది. 2003 తర్వాత చాలా మంది చూడలేదు, మళ్ళీ ఇప్పుడు చూడటమే. అందరూ చాలా మారిపోయారు, చాలా హ్యాపీగా అయితే ఉన్నాం అనమాట. మా మాస్టర్ గారి దయ వల్ల, ఆ దేవుడి దయ వల్ల మేమందరం క్లాస్మేట్స్ అందరం బాగా సెటిల్ అయ్యామండి. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు. పర్సనల్గా ఉంటే ఉండొచ్చులే కానీ ఫైనాన్షియల్గా అందరం బాగా సెటిల్ అయ్యాము. చాలాసేపు అందరం డ్యాన్స్లు వేశారు, బాగా ఎంజాయ్ చేసేసారనమాట. ఆడపిల్లలు వేయలేదు డ్యాన్స్, మా వారికే వేశారు. ఆడపిల్లలు కదా, మళ్ళీ ఇంట్లో ఏమైనా అనుకుంటారు అనుకున్నారేమో, మరి వేయలేదు డ్యాన్స్. కానీ వాళ్ళు బాగా గొడవ చేశారు, వాళ్ళు కూడా మాతో పాటు. ఎలా గొడవ చేసామో మీరు కూడా ఆ సౌండ్స్ వినండి, చాలా బాగున్నాయి. అలా చాలాసేపు సరదాగా అందరూ డ్యాన్సులు అయితే వేశారు, చాలా బీభత్సంగా వేశారు. కాసేపు అందరం కలిసి డ్యాన్స్ చేసిన తర్వాత మైక్ తీసుకొని ఇంటర్వ్యూ చేసినట్టు చేసామండి. ఎలా సెటిల్ అయ్యావు లైఫ్లో, ఎలా ఏంటి అనేది. ఒక్కొక్కళ్ళు మైక్ తీసుకొని మాట్లాడడానికి సిగ్గుపడ్డారు. ఆ బ్లాక్ టీ షర్ట్ అబ్బాయి వచ్చేసి ఆస్ట్రేలియా నుంచి వచ్చాడండి గెట్ టుగెదర్ కోసం. అతని పేరు వసీము. మా క్లాస్లో మంచి మెరిట్ స్టూడెంట్ అనమాట అప్పట్లో. ఆ చెక్స్ షర్ట్ అబ్బాయి స్టేజ్ మీద కూర్చున్నాడు కదా, వాడి పేరు చంద్రశేఖర్. ప్రజెంట్ విజ్ఞాన్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నానండి, ఘటకేశ్వర్లో, హైదరాబాద్ దగ్గర. ఈ గెట్ టుగెదర్ కోసం హైదరాబాద్ నుంచి వచ్చాడు మనోడు కూడా. పాపం 3 రోజులు వర్షంలో ఇబ్బంది పడ్డాడు. మా వాడికి ఇంకా పెళ్లి కాలేదండి. ఏమైనా సంబంధాలు ఉంటే చెప్పండి, మంచి అమ్మాయి అయితే చాలు, నీట్గా అన్నం కూరలు వండి పెడితే చాలు అన్నాడు. కట్న కాలకులు ఏం అవసరం లేదన్నాడు. అదే అనమాట పరిస్థితి. ఆ బ్లాక్ టీ షర్ట్ అబ్బాయి వసీమా కదండి, ఆ వసీం పక్కన ఉన్న అబ్బాయి పేరు నాగూర్ వలి. వీడు బొమ్మలు బాగా వేసేవాడు మా స్కూల్లో ఉన్నప్పుడు. వీడు ప్రజెంట్ వచ్చేసి ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాడు, ఆటోలు రెంట్కి తిప్పుతున్నాడు. వీడు కూడా బాగా సెటిల్ అయ్యాడండి. మా చంద్రశేఖర్ గారు అయితే చాలాసేపు మైక్ తీసుకొని వదలలేదు. ఆన్సర్లు కూడా చాలా ఫన్నీగా చెప్తున్నాడు. ఈ వాయిస్ క్లారిటీ లేనందువల్ల వాయిస్ పెట్టలేకపోయాను అనమాట. అందుకనే నేను వాయిస్ చెప్పాల్సి వచ్చింది. వాయిస్ ఉండుంటే కనుక చాలా బాగుండేది. అందరూ సరదా మా మాటలన్నీ కూడా మీరు వినేవాళ్ళు. మొత్తానికి ఈడు అందరు నాకు ఆట ఆడుకున్నాడు అనమాట. మాట్లాడే అతని పేరు శ్రీనివాస్ అండి. ఇతను హైదరాబాద్లో సెటిల్ అయిపోయాడు. ఇతను వచ్చేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాడు. ఈ మధ్యలో కూర్చున్న అబ్బాయి పేరు నరేష్, డాగల్ నరేష్, ఏట్కూరులో ఉంటాడు. ఇతను ఫైనాన్స్ దాంట్లో సెటిల్ అయిపోయాడండి. ఇతను కూడా ఇబ్బంది లేదు. ఆ కాళ్ళు ఊపుతున్నాడు కదా, స్కై బ్లూ కలర్ షర్ట్ వేసుకొని, వాడు వచ్చేసి సుధీర్, ఇందా చెప్పాను కదా బిక్సీ మేనేజర్ అని. ఈ మైక్ తీసుకొని మాట్లాడుతున్న అబ్బాయి పేరు ప్రతాప్ అండి. ఇతను హైదరాబాద్లో సెటిల్ అయిపోయాడు. ఇతనికి ఓన్గా హైదరాబాద్లో పీజీస్ ఉన్నాయండి, అదే హాస్టల్స్. ఇలా చాలాసేపు మాట్లాడుకున్నామండి అందరినీ ప్రతాప్ అనే అబ్బాయి ఇంటర్వ్యూ చేశాడు. చాలా చక్కగా అడిగాడు, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఒకరికొకరు సాయం చేసుకోవాలని చెప్పి అన్నాడు. ఇంతలో మా శ్రీనివాస్ గారు వెళ్ళి ఆడపిల్లల మధ్యలో కూర్చున్నాడు. వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నాడు వీడు వెళ్ళి. ఈ మైక్ తీసుకొని మాట్లాడేవాడి పేరు వెంకటేష్ అండి. ఇతనే ఈ ఫంక్షన్ హాల్కి మేనేజర్. వీడైతే బీభత్సమైన గొడవ చేశాడు అనమాట ఈరోజు. ఎన్ని కోట్లు ఇచ్చినా తిరిగి రాని స్కూల్ డేస్ అండి. అప్పుడు పిల్లల మనసులో ఎటువంటి కల్మషాలు ఉండవు. క్యాస్ట్ ఫీలింగ్స్ అలాంటివి ఏమి ఉండేవి కాదనమాట. అలా కాసేపు అందరం మాట్లాడుకున్న తర్వాత భోజనాలు ఏర్పాటు చేశారండి ఆ ఫంక్షన్ హాల్లోనే. మా వెంకటేష్ గారు ఎక్కడా తగ్గలేదు. నా కోసం అయితే మటన్ తెప్పించాడు. మటన్ కూడా సూపర్ చేయించాడు అనమాట భోజనాలన్నీ. వెజ్ చేయించాడు, నాన్ వెజ్ చేయించాడు, స్వీట్స్ తెప్పించాడు, డ్రింక్స్ కూడా తెప్పించాడు. ఫుడ్ అయితే చాలా బాగా కుదిరిందండి. వెజిటేరియన్స్ ఉన్నారు, నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు. ఇదిగోండి ఎదురుగా తినేమో వాళ్ళిద్దరు వెజ్ అనమాట. ముక్కలు చేస్తున్నారు తినేటట్టుగా. ఈడేమో వేస్తున్నాడు మావాడు సుధీర్ గారు. మనం కూడా వేసేసానండి. అదే మనం ఎవరు వీడియో తీరు కదా, మనమే తీసుకోవాలి, కుదరదు కదా. అందుకని అందరిని వీడియో తీశాను గుర్తుంటాయని. ఈ స్పెట్స్ పెట్టుకున్న అబ్బాయి పేరు లక్ష్మీనారాయణ. నేను కూడా ఈ భోజనాల వీడియోలో కనపడాలని చెప్పి మా ఫ్రెండ్ దగ్గర ప్లేట్ లాక్కొని మరి పోజ్ ఇచ్చాను అనమాట. ఆల్రెడీ నేను తినేసాను. వీడియోలో కనపడడం కోసమే ప్లేట్ పట్టుకొని మళ్ళీ నుంచున్నాను. అరే వీడియో తీయండి అని అడిగి మరీ తీయించుకున్నాను అనమాట. చిన్నప్పుడు స్కూల్లో అయితే ఎలా గొడవ చేసేవాళ్ళం, ఎలా మాట్లాడుకునేవాళ్ళం, సేమ్ టు సేమ్ 100% అలాగే గొడవ చేసాము, అలాగే మాట్లాడుకున్నామండి. తినేటప్పుడు కూడా ఆపలేదన్నమాట. వాగుతూనే ఉన్నాము, మాట్లాడుకుంటూనే ఉన్నాము.
వసీం, ఆలియా, సారీరా మీ వాయిస్లు ఎంత ట్రై చేసినా నాకు యాడ్ చేయడం కుదరలేదు. మరి ఎందుకనో తెలియదు. నాకు నా వల్ల కాలేదు ఇంకా. ఎంత ట్రై చేసినా అవ్వలేదు. ఇంకా ఉన్నంత వరకు వీడియో లాగిచ్చేస్తున్నాను. మీరేం అనుకోవద్దు, తప్పుగా అనుకోకండి నేను మీ వాయిస్ పెట్టలేదని. ఆ రెడ్ శారీ కట్టుకున్న అమ్మాయి పేరు కుల్సన్బి అండి, లాస్ట్లో నుంచి ఉంది కదా. తను కూడా వాయిస్ బాగా పెట్టింది, కానీ యాడ్ చేయడం కుదరలేదు. సారీ కుల్సన్బి, ఏమనుకో మాకు, నా వల్ల కాలేదు యాడ్ చేయడం. ఎందుకనో మరి ఈ సాఫ్ట్వేర్ ప్రాబ్లం అనుకుంటా మొబైల్ది. మా వెంకటేష్ గారు ఫోటోలు తీయడానికి ఫోటోగ్రాఫర్ని కూడా ఏర్పాటు చేశాడు. ఫోటోగ్రాఫర్ అయితే చాలా బాగా ఫోటోలు తీశాడు. ఫోటోలు తీస్తానే ఉన్నాడు, మేము మొబైల్లో తీస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు ఫోటోగ్రాఫర్స్ అనమాట. తిన్న తర్వాత అందరం కలిసి అంత్యాక్షరి ఆడుకున్నాము. అంత్యాక్షరి 2 బ్యాచ్లుగా విడిపోయాం అనమాట. ఇదిగోండి, కనపడే బ్యాచ్ ఒకటి, అటు కనపడే బ్యాచ్ ఒకటి. నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను, నేను ఆడలేదు. ప్రతాప్ అయితే 2 మినిట్స్ వాయిస్ పంపించాడండి యాడ్ చేయమని. చాలా ఎమోషనల్గా చెప్పాడు, వాయిస్ కూడా చాలా బాగుంది. కానీ ఎందుకో నాకు యాడ్ చేయడం అయితే నా వల్ల కాలేదు. సారీరా ప్రతాప్, ఏమనుకో మాకు, నేను కావాలని చేసింది అయితే కాదు. ఇలా రోజంతా సరదాగా గడిచిపోయిందండి. డ్యాన్సులు మాత్రం బీభత్సంగా వేసాం. మా వెంకటేష్ గారు వచ్చాడు లైన్లోకి. ఇదిగోండి, వాడు నడుము పట్టుకొని ఊపుతుంది నేనే. మామూలుగా వేయలేదు వెంకటేష్ గారి డ్యాన్స్. వెంకటేష్ గారి ఆనందానికి అయితే హద్దులు లేవు. వీడికి కూడా పెళ్ళి అవ్వలేదండి. వీడికి కూడా మంచి సంబంధం ఉంటే చెప్పండి, పెళ్లి చేద్దాం. మంచి శాలరీ, మంచి సెటిల్ అయ్యాడు వీడు కూడా. వీడైతే వేస్తూనే ఉన్నాడు డ్యాన్స్, ఆపట్ల. చాలాసేపు వేసాడు బీభత్సంగా. మనకేమో డ్యాన్స్ రాదు, అది ఏమని గొడవ చేస్తున్నారు, ఏం చేయాలా. అలా సాయంత్రం 5 వరకు మీటింగ్ జరిగిందండి. అందరూ వెళ్ళిపోవాల్సిందే కదా, ఇంక అందరూ వెళ్ళిపోయారు. చాలా ఎమోషనల్ అయ్యారు. మేము వరకు నైట్ ఫామ్ హౌస్ బుక్ చేసుకున్నాం పార్టీకి. మామూలు పార్టీ కదనమాట, బాయ్స్ అంతా. నాకైతే డ్రింక్ హ్యాబిట్ ఏం లేదండి, కానీ సరదాగా డ్యాన్స్ చేశాను. ఈ నెత్తి మీద బాటిల్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నాడు కదా, ఎల్లో కలర్ షర్ట్ అబ్బాయి, వాడి పేరు కరిముల్లా. స్కూల్లో చాలా సైలెంట్గా ఉండేవాడు. వాడు చేసిన బీభత్సం అయితే అంతా ఇంత కాదు. ఆ రోజు నైట్ వాడి గురించి ఎంత చెప్పినా తక్కువే అనమాట, అంత బాగా ఎంజాయ్ చేశాడు. వాడి ఫోటో ఒకటి పెడతాను చూడండి తర్వాత, మామూలుగా ఉండదు అనమాట. ఈ ఫామ్ హౌస్ వచ్చేసి నాగార్జున యూనివర్సిటీ ఉంది గుంటూరు దగ్గర, దాని ఎదురు రోడ్లో ఉంటుందండి. ఇది చాలా కాస్ట్లీ, 30,000 దాకా అయింది ఆ రెంట్ ఒక్కటే. ఈ పైన పార్టీ ఖర్చు కూడా 30,000 పైన అయినట్టుంది, నేనైతే చూడలేదు. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫామ్ హౌస్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి. మా వాళ్ళందరూ ఫుల్గా వేసేసి స్విమ్మింగ్ పూల్లో బాగా డ్యాన్స్లు వేసేసి బాగా మునిగి ఎంజాయ్ చేశారు. ఆ టవల్ కట్టుకుని డ్యాన్స్ చేస్తున్న పేరు కోటి. వీడు పొద్దున్న రాలేదు, సాయంత్రం కూడా వచ్చాడు. వీడైతే వికెట్ పడిపోయింది కాసేపటికే. చైర్లో తీసుకెళ్ళి లోపల 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఆ బెడ్రూమ్లో పడేసాం అనమాట. ఇంక తెల్లారు ఎప్పుడో లెగిసాడు. ఎంజాయ్ చేసిన వాళ్ళకి ఎంజాయ్ చేసినంత, ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకనంత ఎంజాయ్ చేసామన్నమాట ఆ రోజు. మళ్ళీ మళ్ళీ రావు కదా ఇలాంటి రోజులు. అందరూ ఒకసారి కూడా కలవడానికి కూడా కుదరదు అనమాట. ఆ బండిని మీద బీర్ బాటిల్ పెట్టుకుని ఉన్నాడు కదండి, మా వాడు 14 బీర్లు వేసాడు ఆ రోజు. అయినా స్టడీగానే నుంచున్నాడు. వాడి చాలా గ్రేట్ లాగా ఉన్నాడు అనమాట. అదే అన్న సౌండ్ మొత్తం అమ్మాయి ఎంజాయ్ చేయటం కూడా రాదు వీడికి. అరే చంద్రం, మీ మేనల్లుడు నేను ఎంత పెద్ద మాట అన్నాడురా.
ఇవ్వండి మా కరిముల్లా గారు 4 బీర్లు ఒక హాఫ్ మంది తాగి ఇలా రండి ఈ ఫామ్ హౌస్ ఎలా ఉందో చూపిస్తాను. ఎంట్రన్స్ మెయిన్ గేట్ అండి, మెయిన్ డోర్ ఇది. చాలా బాగుంది. ఇది వచ్చేసి కింద 3 బెడ్రూమ్లు ఉన్నాయి. పైన స్నోకర్ కూడా ఉంది. ఈ రైట్ సైడ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్లో మనం టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు స్విమ్మింగ్ పూల్ని, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ప్రెమిసెస్ మొత్తం కూడా చాలా నీట్గా ఉంది. ఇది కొత్తగా పెట్టారండి, ఈ మధ్య 1 మంత్ అవుతుందంట పెట్టి. బయట డ్రింక్ చేసే వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు. మేము వచ్చేసి లోపల బిర్యానీ తెచ్చుకున్నాము, బిర్యానీ వేసేసాం అనమాట. రౌండ్ టేబుల్ వేసాం. ఈ కూర్చున్న ముగ్గురికి మందు అలవాట్లేదండి, వసీం కూడా తాగలేదు. మేమైతే ముందు కిచిడి కబాబ్ వేసేసాం అనమాట. నైట్ 12 అయినప్పటికీ. ఇదిగోండి బీర్ స్టాక్ ఎలా పెట్టారు ఫ్రిడ్జ్లో చూడండి. అప్పటికి అన్నీ అయిపోయినాయి, ఇంకా 4 మిగిలినాయి. సోడాలు, కూల్ డ్రింకులు మొత్తం ఎక్కడా తగ్గలేదు. మా వాళ్ళు తగ్గేదే లేదనమాట అసలు ఎక్కడ. ఏదైనా ఎంజాయ్ చేయడం కోసమే కదా. అయితే బాగా ఎంజాయ్ చేశారండి. మేమైతే తినేసి ఇంకా బయలుదేరాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఫ్రెండ్స్. ఈ వీడియో చూసి మీకు కూడా ఎంతమంది ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు, మీరు కూడా ఎంతమంది ఇలా గెట్ టుగెదర్ పెట్టుకుందాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంకొకసారి మా క్లాస్మేట్స్ ఫోటో చూడండి. థ్యాంక్ యూ.